వెల్కమ్ టు ఏటీవీ. మన దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బీహార్ అనేది అత్యంత చైతన్యం కలిగిన రాష్ట్రం. అనేక మంది మహనీయులకు పుట్టినిల్లు. అంతేకాకుండా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమెకు ముచ్చెమటలు పట్టించి ప్రధాని పదవి నుంచి దింపేలా చేసిన లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ది కూడా బీహార్ రాష్ట్రమే. ఇకపోతే ఈ బీహార్ రాష్ట్రం నుంచే మన గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడి నేలలు అత్యంత సారవంతంగా ఉంటాయి. అక్కడ పిచ్చి మొక్కలు వేసినా కూడా బంగారం పండుతుందని చెబుతుంటారు. అంటే అంత మంచి నేల అని అర్థం. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ ప్రజల నుంచి డబ్బులను కాకుండా వాళ్ళ భూములను తీసుకుంటున్నారట. నిరుద్యోగులకు తప్పుడు దారిలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ నుంచి వాళ్ళ భూములను స్వాధీనం చేసుకునేవారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత సారవంతమైనవో. ఇక్కడి పంట పొలాలు గోదావరి జిల్లాలోని పంట పొలాల కంటే 2 రెట్లు సారవంతమైనవి. అలాంటప్పుడు బీహార్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలి. కానీ అలా జరగడం లేదు. మొదటి నుంచి ఈ రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతూ వస్తుంది. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా బీహార్ మారిపోయింది. అయితే ప్రస్తుతం కాలం మారింది. మోడీ సర్కార్ పుణ్యమా అని ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడి ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు. అయితే అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై డీప్ ధోన్ అనే అతిపెద్ద ఎన్నికల సర్వే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ను ఇస్తూ సర్వేను నిర్వహించింది. అయితే కాంగ్రెస్కు అనుకూలంగా ఉండే విధంగా ఈ సర్వేను నిర్వహించింది. కానీ జూలై 6 నుంచి ఆగస్టు 18 వరకు సర్వేను నిర్వహించింది. 43 రోజుల పాటు సర్వే జరిగింది. 29,557 శాంపిల్స్ను తీసుకున్నారు. మగధాబోచిపూర్, నార్త్ బీహార్, ఇతిలాంచల్, హంగ్ ప్రదేశ్, సింహాచల్ ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో మగధాబోచిపూర్, హంగ్ ప్రదేశ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండడం, అలాగే ఆర్జేడీ పార్టీకి ఓటు వేసే హిందువులకు చెందిన ఒక వర్గం ఉంది. వీటి కారణంగా ఈ 2 ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. మిగిలిన 3 ప్రాంతాల్లో బీజేపీ పూర్తి స్థాయిలో పైచేయి సాధించింది. ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే బీజేపీకి 44.2%, కాంగ్రెస్ కూటమికి 40.5% ఓటును సాధించనుంది. అంటే ఈ సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఎన్డీఏ కూటమి మధ్య పోటాపోటీ ఫైట్ ఉండబోతుందని తెలుస్తుంది. పీకే పార్టీ 6% ఓట్లను సాధించనున్నట్లుగా సర్వే ద్వారా వెల్లడైంది. ఇక సీట్ల విషయానికి వస్తే 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇందులో బీజేపీ కూటమి 133 స్థానాలను గెలుచుకోనుందట. అంటే మ్యాజిక్ ఫిగర్ 122 అన్నమాట. మ్యాజిక్ ఫిగర్ కంటే బీజేపీ కూటమికి 11 స్థానాలు అధికంగా గెలుచుకునుంది. ఇక కాంగ్రెస్ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించనుంది. పీకే పార్టీ 4 స్థానాలు, ఇతరులు 4 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే చెబుతుంది. అంటే ఈ డీప్ డోన్ సర్వే ప్రకారం ఈసారి కూడా బీజేపీ కూటమి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ సర్వే కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇస్తూ వచ్చిన సర్వే. ఎడ్జ్ ఇచ్చినప్పటికీ 102 స్థానాల వద్దే ఆగిపోయింది. అంటే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 స్థానాలకు మించి ఎడ్జ్ వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు.